కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసిన సంఘటనకు నిరసనగా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా మలక్పేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. హాస్పిటల్ డాక్టర్స్, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది ధర్నా చేపట్టారు. హత్యకు గురైన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీంతో హాస్పిటల్లో ఓపీ సేవలు నిలిపివేయగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ చికిత్స మాత్రమే కొనసాగుతోంది. ఈ ఘటనపై పాలకులు స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓపీ సేవలు 2 రోజులుగా నిలిపివేయడంతో ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వైద్య సేవలు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి చేయడం కూడా చాలా ఇవన్నీ 2-3 సంఘటనలు చేసినాయి. కానీ దానికి వ్యతిరేకంగా మనము ఇంకా ముందుకు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మంచిగా మనం ప్రతికున్నప్పుడే మనం వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతాము. మనం ఏంటంటే వైద్యం చేయడమే తప్పైందా, వాళ్ళకి వర్తించడమే తప్పైందా అనే వల్ల పబ్లిక్ రెచ్చిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే